హలో అందరికీ, నేను మీ అను ఫ్రమ్ ఆస్ట్రేలియా. అచ్చమైన సమాచారం, నో షుగర్ కోటింగ్. ముందుగా అందరికీ కార్తీక పౌర్ణమి శుభాకాంక్షలు. ఈ కార్తీక పౌర్ణమి సందర్భంగా నేను ఆస్ట్రేలియా మెల్బర్న్లోని డీన్ సైడ్ దుర్గామాత టెంపుల్కి వచ్చేసాను అనమాట. నా కొడుకు ఇంకా మా నీస్ లిక్కీతోని. ఓకే, ఈ టెంపుల్ ప్రత్యేకత ఏంటంటే, ఈ టెంపుల్ని చూసినప్పుడల్లా నాకు మన హైదరాబాద్ జూబ్లీహిల్స్ రోడ్ నెంబర్ 10లోని పెద్దమ్మ టెంపుల్ గుర్తొస్తుంది. ఇంటికి దూరంగా ఉంటున్నాం కదా, ఈ గుడి నాకు ఇంటి ఫీలింగ్స్ ఇస్తుంది. సో నాతో పాటు మీరు కూడా వచ్చి మాతా బ్లెస్సింగ్స్ తీసేసుకోండి. ఇవి ఎగ్జాక్ట్ డీటెయిల్స్ అనమాట, అందుకే ఈ వ్యాన్ని కూడా షూట్ చేస్తున్నాను. పదండి చక్కచక్క లోపలికి వెళ్ళిపోదాం. ఇలా ఈ చెప్పుల స్టాండ్ ఇదంతా చూస్తుంటే నాకు ఇండియా ఫీల్సే వస్తుంది. ఇక్కడ నుంచి గుడి ఎంట్రన్స్ అనమాట ఇది. గుడిలో ఎంటర్ అవ్వగానే ఇలా కార్పెట్తో ఉంటుంది ఫ్లోర్ అంతా. ఇక్కడ లోపల భక్తులు ఎవరు దీపాలు వెలిగించరు అసలు, సేఫ్టీ రీజన్స్ కోసం. ఆ కనిపించే విగ్రహమే దుర్గామాత అమ్మవారు, తర్వాత రాముల వారు, ఇంకా వినాయకుడి విగ్రహం కూడా ఉంది, శివుని విగ్రహం కూడా ఉంది, శివపార్వతుల విగ్రహం, అలాగే శివుని లింగం కూడా ఉంది. దర్శనం తర్వాత ప్రసాదం తీసేసుకున్నాం. కేసరి ప్రసాదం చాలా కమ్మగా ఉంది. ఆ తర్వాత ఇది చూసారా నవగ్రహాలు. ఇంకోటి ఇవన్నీ డొనేషన్స్ అనమాట. ఇక్కడ నిత్యాన్నదానం జరుగుతుందంట, అందుకని డొనేషన్స్ ఇవన్నీ. ఇప్పుడే మేము దర్శనం చేసుకొని బయటకు వచ్చామన్నమాట. నాకు తెలిసింది ఏంటంటే, లోపలికి వెళ్ళాక వీడియోస్ రికార్డ్ చేయొద్దని చెప్పారు. కాకపోతే 1-2 ఫొటోస్ తీసుకోమని అన్నారు. నేను సాధ్యమైనంత వరకు ఉన్న దేవుళ్ళ ఫొటోస్ తీసుకున్నాను, అందుకే ఇది ఫొటోస్ రూపంగా పెట్టాను ఈ వీడియోలో. ఇలా పార్కింగ్ స్పేస్. ఇక్కడ నుంచి వెనక సైడ్ ఒక చిన్న షాప్ ఉంది. ఇదంతా చూస్తుంటే నాకు ఇండియా ఫీలింగే వస్తుంది. మన పెద్దమ్మ టెంపుల్ బయట ఆ షాప్స్ అవన్నీ అమ్మే వాళ్ళు అలా ఉంటారు కదా, కాకపోతే ఇక్కడ ఒక చిన్న షాప్ ఉంది డీన్ సైడ్ దుర్గమాత గుడి వెనకకి. ఇదంతా చాలా ప్లేస్ ఉంది, ప్లే గ్రౌండ్గా ఉపయోగిస్తున్నారు. ఇక్కడ చూస్తే ఇట్లా డ్రింకింగ్ వాటర్ అలా పెట్టారు. యాక్చువల్లీ ఇది మేము షాప్ అనుకున్నాము, కానీ ఇక్కడ అన్నదానం జరుగుతుంది. మాకు ఇప్పుడే తెలిసింది. ఇవాళ ఎలాగైనా కార్తీక పౌర్ణమి కదా, అన్నదానం చేసేసి వెళ్దాము, అన్నదానంలో పార్టిసిపేట్ చేద్దామని అనుకుంటున్నాం అనమాట. నాకైతే చాలా హ్యాపీగా ఉంది. ఇంత మంచి రోజున అన్నదానంలో పార్టిసిపేట్ చేయడము, గుడికి రావడము, ఇదంతా నాకైతే నిజంగా పెద్దమ్మ టెంపుల్ లాగానే ఉందన్నమాట. అన్నదానంలో కూడా ఇలా ప్లేట్లో చూపించినట్టు కమ్మగా పెట్టారు భోజనం. అయితే పౌర్ణమి చంద్రుడిని చూసారా పౌర్ణమి చంద్రుడు ఎంత చక్కగా వచ్చిన్నాడో. చూసారా ఎంత బ్యూటిఫుల్గా సన్సెట్ అయ్యింది. ఇప్పుడు రాత్రి అవుతుంది, ఇంకా మాకు 8:30 అయింది, ఇంకా ఫుల్గా చీకటి కూడా పడలేదు. చాలా మంచిగా అనిపించిన ఒక విషయం ఏంటంటే, నేను ఇవాళే ఫస్ట్ టైం ఇక్కడ అన్నదానంలో పార్టిసిపేట్ చేశాను. మంచిగా అనిపించిన విషయం ఏంటంటే, అన్నదానం చేస్తూ ఇక్కడ తింటూ అడిగిన వారికి ప్రసాదం కూడా కట్టి పెడుతున్నారు అనమాట. బాక్సెస్లో, టేక్అవే బాక్సెస్లో కట్టి ఇస్తున్నారు. వీడియో తీయడానికి అలౌడ్ లేదన్నారు కాబట్టి తీయలేదు. నాకు చాలా నచ్చింది ఆ ఆస్పెక్ట్. సైనింగ్ ఆఫ్ మియాను.